ఒక నోతో పాటు స్టార్ట్ అయిన స్టోరీ ఫైనల్ గా థ్యాంక్ యూ తో పాటు ఎండ్ అయింది. ఫస్ట్ టైం ఈ క్లయింట్ మన ఆఫీస్ కి వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు. బ్రో నా డ్రీమ్ హౌస్ ని నెక్స్ట్ లెవెల్ గా డిజైన్ చేయాలి అని. మేము కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేసాం అండ్ చాలా ఐడియాస్ చూపించాం. ఫైనల్ గా డీల్ అయితే క్లోజ్ చేసాం. దానికన్నా ముందు ఏమైంది అని అంటే ప్రైస్ వినగానే క్లయింట్ సైలెంట్ అయిపోయి కొంచెం హైగా ఉంది బ్రో నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అయిపోయాక మళ్ళీ కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆయన మొత్తం మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చాలా మందిని కలిశారు, చాలా డిజైన్స్ చూసారు కూడా. బట్ ఎక్కడ ఒక డౌట్, మనం మాత్రం మైండ్ లో తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ క్లారిటీ లేదు, ఎక్కడ ట్రస్ట్ ఫీల్ అవ్వడం లేదంట క్లయింట్. సడన్ గా ఒక రోజు కాల్ వచ్చింది, బ్రో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను అన్నారు. ఆ రోజు టోకెన్ అడ్వాన్స్ తో పాటు సైట్ కూడా బుక్ చేసుకుని వెళ్ళారు. సో మీకు గనక ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే సేమ్ ఇలాంటిది కనుక మీరు కనుక ఫేస్ చేసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో పిన్ చేయడం మర్చిపోకండి. డిజైన్ స్పేస్ ని ఫాలో కొట్టి షేర్ చేయడం మర్చిపోకండి.